బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. దీక్ష దివాస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే బీజేపీ అమ్మేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్స్. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే బీజేపీ అమ్మేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి గ్రామస్థాయి నేతలే కీలకమయ్యారన్నారు. పంచాయతీరాజ్ సంఘటన సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్ కాంగ్రెస్ వల్లే పంచాయతీలకు గౌరవం వచ్చిందన్నారు. స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం కాంగ్రెస్దేనన్నారు పీసీసీ చీఫ్. గత ప్రభుత్వం ఏం చేస్తాం మనం చూసాం. మొత్తం నిధులు కాజేసింది, కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసింది. సర్పంచులు పనులు చేస్తే నిధులు ఇవ్వకుండా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పష్టత గ్రామ వ్యవస్థ మీద కానీ పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కానీ ఏ ఇతర పార్టీకి ఉండదు, ఉండబోదు కూడా. అభివృద్ధి ప్రధానమంత్రి 10 ఏళ్ళు ఏం చేశారు చూశారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఇందిరాగాంధీ నెహ్రూ ప్రారంభించిన పబ్లిక్ సెక్టర్ కంపెనీ పిఎస్ని మూసేసినారు. మెజారిటీ పిఎస్లు ఆదాని అమ్మాల్సి నెట్టేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎలక్షన్లో పోటీ చేయడం, పోటీ చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాను బరిలో ఉంటే బాగుంటుందని వ్యక్తమైన అభిప్రాయాలను అధిష్టానానికి పీసీసీ నివేదిస్తుందన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా జీవనం చేస్తే బాగుంటుందని దాన్ని అధిష్టానానికి నివేదిస్తుంది. అల్టిమేట్ డిసిషన్ అనేది అధిష్టానం తీసుకుంటుంది. పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పేరుసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది. అదేమైతే అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అన్ని ఇష్టాన్ని పడితే అట్లయితే ఏం చేస్తావు, ఇట్లయితే ఏం చేస్తావు అంటే. మూసీపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మూసీ పరివాహక ప్రజలు ఇబ్బందులు తెలుసుకునేందుకు సీఎం పాదయాత్ర చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్లో లాఠీచార్జ్ చేసి రైతులను భయపెట్టి ఊర్లు ఖాళీ చేయించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్. మూసీ పునరుజ్జీవ కార్యక్రమం డిపిఆర్ఏ కాలేదు, దాన్ని మొదలు పెట్టక ముందే తప్పుడు కార్యక్రమం ఎట్లయింది? హైకోర్టు చెప్పినాక కూడా హరీష్ రావు గారు మళ్ళీ అదే మాట్లాడతాడు. మళ్ళీ అదే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం హరీష్ రావు గారు చేస్తున్నారు. డిజైన్ లేకుండా, ఓ పద్ధతి పాడు లేకుండా కట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిన ఈ హరీష్ రావు గారు, నాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కేసీఆర్ కానీ ఈరోజు కేటీఆర్ కానీ వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదాన్ని ఈరోజు అడుగుతా ఉన్నాం మేము. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అమరవీరుల స్ఫూర్తిని మరచి ప్రజలను దోచుకోవడమే పనిగా 10 ఏళ్లు పాలించారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ కు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవన్నారు అద్దంకి. లగచెర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. మళ్లీ ఉద్యమకారులమని రూపమెత్తడం, మళ్లీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలను ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భోజనంలో నాణ్యత లేదని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ ఛార్జీలు పెంచితే ఎందుకు నాణ్యత పాటించలేదని మండిపడ్డారు. అన్నం, కూర, సాంబార్, పెరుగు నాసిరకంగా ఉన్నాయన్నారు. ఫుడ్లో నాణ్యత లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే.